సో చాలా మంది ఫుడ్స్ తీసుకున్న వెంటనే బాడీ ఫుల్ అని అనిపించదు. సో కొంతసేపు ఆగిన తర్వాత బాడీ కొంచెం బ్లోటింగ్ ఎఫెక్ట్ స్టార్ట్ కానీ, కడుపు ఉబ్బరంగా ఉండటం కానీ, బాడీ మొత్తం కూడా హెవీనెస్ ఉండటం కానీ అనిపిస్తూ ఉంటుంది. దేనివల్ల అనుకుంటున్నారంటే, సో మన బాడీ ఎప్పుడు కూడా తీసుకున్న ఫుడ్ వెంటనే మన బాడీ ఇంటెస్టైన్ లోకి వెళ్ళిపోయి మన సిగ్నల్స్ అనేది బ్రెయిన్ కి పంపించవు. సో మన బాడీ ఎప్పుడైతే ఫుల్ అవుతుందో మన బ్రెయిన్ సిగ్నల్ చెప్తుందో నువ్వు ఇంకా స్టాప్ చేయాలి, ఫుడ్ ని తీసుకోవడం ఆపేయాలి అని చెప్పేసి. కానీ మన బ్రెయిన్ సిగ్నల్స్ ఎప్పుడు కనెక్షన్ అవుతుంది అంటే, సో మనం తీసుకున్న ఫుడ్ అయిపోయిన తర్వాత సో 20 minutes తర్వాత మన బాడీ మన బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపిస్తుంది. సో అప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే, సో మనకు తెలియకుండా ఎక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. సో ఇది చాలా మందికి తెలియదు. సో లెప్టిన్ అనే హార్మోన్ వల్ల మన బాడీ ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ కి సిగ్నల్ పంపిస్తుంది. సో ఆ సిగ్నల్స్ ద్వారా మన బాడీ కడుపు ఫిల్ అయిందని చెప్పేసి మనం ఇంకా ఫుడ్ తినడం ఆపేస్తాం అనమాట. సో అసలు ఇప్పుడు మన గురించి, ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ గురించి సో 4 టిప్స్. సో ఈ టిప్స్ అనేది బాగా యూజ్ఫుల్ అవుతాయి, చాలా మందికి తెలియదు. సో చాలా మంది తీసుకుంటా ఉంటారు ఫుడ్స్, సో ఇంకా కడుపు లేదు, ఇంకా ఆకలిగా ఉంది అని చెప్పేసి తీసుకుంటా ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే మనం తీసుకున్న ఫుడ్ వెంటనే మన బ్రెయిన్ కి సిగ్నల్స్ పంపించవు. సో ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తాం, ఇంకా ఎంటీగా ఉంది స్టమక్ అని చెప్పేసి ఎక్కువగా తీసుకుంటా ఉంటాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే, మన బాడీ క్యాలరీ ఇంటేక్ ఎక్కువ అయిపోవటం వల్ల మనం ఓవర్ వెయిట్ కి వెళ్ళిపోతాం. ఆల్రెడీ ఆటోమేటిక్ గా బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతే ఆటోమేటిక్ గా టైప్ 2 డయాబెటీస్ రావడానికి అండ్ అదేవిధంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవడానికి సో నానా రకాల ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో మెయిన్ థింగ్ మనం ఏం చేయాలి అంటే, మన బాడీ ఎప్పుడు ఫుల్నెస్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే, సో 20 minutes టైం తీసుకుంటుంది మన బ్రెయిన్ సిగ్నల్. కాబట్టి మనం ఒక లిమిటెడ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది. లైక్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏదైతే ఉందో, సో హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, సో హైలీ ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ని అవాయిడ్ చేయడం చాలా మంచిది మన మీల్ ప్లాన్ లో. అందువల్ల మనకి ఏమవుతుందంటే, సో హైలీ ప్రాసెస్ ఏం చేస్తుంది మన బాడీకి, సో టేస్ట్ బడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో మన బాడీ ఆటోమేటిక్ గా టేస్ట్ బడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఎక్కువ ఫుడ్ తినేస్తా ఉంటాం, ఎక్కువ ఫుడ్ ఇంటేక్ వెళ్ళిపోతా ఉంటుంది బాడీలోకి. దీనివల్ల ఏమవుతుందంటే, సో రుచిగా ఉంది కదా మనం తింటాం, సో దాని తర్వాత ఏమవుతుంది ఎఫెక్ట్, సో బాడీ బ్లోటింగ్ ఎఫెక్ట్ కానీ, బాడీ మొత్తం కూడా హెవీనెస్ ఇవ్వటం కానీ, మన అన్కన్సిస్టెన్స్ గా ఎక్కువగా బాడీకి సరిపోయినంతగా వర్క్ చేయలేకపోవటం కానీ, లేకపోతే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోవటం కానీ, సో వర్క్ మీద దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం కానీ, స్లీపింగ్ డిజార్డర్స్ కానీ, సో లేకపోతే మనకి ఇంప్రాపర్ స్లీప్ రావటం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ ఉంటాం మనం. సో ఎప్పుడైనా సరే మన బాడీ ఫుల్నెస్ ఎప్పుడు ఇస్తుంది అంటే, ఆటోమేటిక్ గా ఎంత చెప్పినట్టుగా 20 minutes తర్వాత మన బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుంది. సో దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే, సో మన మీల్ లో ఎప్పుడు కూడా సో ఏ హై న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. అంటే బ్యాలెన్స్డ్ మీల్, హై న్యూట్రిషన్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే తక్కువ కార్బ్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి, హై ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి. అండ్ అదే విధంగా మన బాడీకి గుడ్ ఫ్యాట్స్ ఏ రకంగా మంచిదో అలా మన మీల్ ప్లాన్ డిజైన్ చేసుకుంటే, హైలీ న్యూట్రిషన్ ఫుడ్స్ డిజైన్ చేసుకుంటే మన బాడీ ఎప్పుడు కూడా ఇబ్బంది పడదు. సో ఇలాంటి న్యూట్రిషన్ ఫుడ్స్ బాడీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి లో క్యాలరీ ఇంటేక్ వెళ్తుంది, సో తక్కువ క్యాలరీ ఇంటేక్ వెళ్తుంది. సో బాడీ హెవీ ఫైబర్ తీసుకున్నప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్ గా ఫుల్నెస్ ఇస్తుంది. సో తక్కువ క్యాలరీస్ బాడీకి వెళ్తుంది, ఆటోమేటిక్ గా మన బాడీ ఫుల్నెస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఇబ్బంది పడదు. సో ఎప్పుడైతే ఈ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్ గా వేరే రకాల ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇందాక చెప్పినట్టుగా చాలా రకాల ప్రాబ్లమ్స్ రావడానికి చాలా అంటే చాలా ఆస్కారం ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో స్టే హైడ్రేటెడ్. సో చాలా మంది ఫుడ్ తీసుకునే మధ్యలో వాటర్ తీసుకుంటారు. సో బిఫోర్ దట్ వీ హ్యావ్ టు టేక్ 30 minutes బిఫోర్. అంటే మన లంచ్ కో, లేకపోతే డిన్నర్ కో, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కో మనం తీసుకునే టైం బట్టి మనం ఒక 10-20 minutes బిఫోర్ కనుక మన వాటర్ ని తాగగలిగితే మన బాడీ హైడ్రేట్ లో ఉంటుంది అండ్ తక్కువ మోతాదులో క్యాలరీ ఇంటేక్ ఉంటుంది. ఆ క్యాలరీ తీసుకునేటప్పుడు కూడా హైలీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. సో ఇలా మీరు ప్లాన్ చేసుకోండి అండ్ మీ స్టమక్ ని ఫుల్నెస్ నుంచి అండ్ అవాయిడ్ చేయండి అండ్ మీ బాడీని హ్యాపీగా హెల్దీగా ఉంచండి. ఓకేనా? సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఇలాంటి మోర్ టిప్స్ కోసం డూ ఫాలో మీ. థ్యాంక్ యూ సో మచ్.